తెల్లవారుజామునే పలకరించే భోగిమంటల సెగలు, వీధి వీధినా వినిపించే హరిదాసు కీర్తనలు, ఇంటి ముందు కల్లాపు చల్లి తీర్చిదిద్దిన ముగ్గులు, వాటి మధ్యలో మెరిసే గొబ్బెమ్మలు, ఇవే కదా అసలైన సంక్రాంతికి గుర్తులు. కానీ ఈరోజు ఆ గుర్తులన్నీ కేవలం మన మొబైల్ స్టేటస్కే పరిమితమైపోతున్నాయి. మనం పట్టణాల్లో ఎంత ఎత్తుకెదిగినా మన మూలాలని ఎక్కడో ఆ పల్లెటూరి మట్టిలోనే వదిలేసి వచ్చాం. పొలాల గట్ల మీద గాలిపటాల పోటీలు, కొత్త బియ్యంతో వండిన చక్కెర పొంగెల వాసన, పిండి వంటల ఘమఘమలు. ఆ రోజుల్లో ఊరంతా ఒకే కుటుంబంలా ఉండేది. గాలిలో పండగ వాతావరణం, మనుషుల్లో ఒక తెలియని ఉత్సాహం. కానీ ఇప్పుడు బతుకు తెరువు కోసం మనం పట్టణాలకు చేరుకున్నాం. విశాలమైన ముంగిళ్ళు పోయి 10కి 10 గదుల్లో బందీ అయ్యాం. పేడ కల్లాపి ముగ్గుల స్థానంలో ప్లాస్టిక్ స్టిక్కర్ ముగ్గులు వచ్చి చేరాయి. ఇక్కడ మనం మిస్ అవుతున్నది ఏంటో తెలుసా? ఇక్కడ సంక్రాంతి అంటే కేవలం ఒక సెలవు దినం మాత్రమే. హరిదాసు కీర్తనలకు బదులు అలారం శబ్దాలు, గంగిరెద్దుల సన్నాయికి బదులు కార్ల హారన్లు, పిండి వంటలు కూడా స్వీట్ షాపుల నుండే వస్తున్నాయి. పండుగ ఉంది కానీ పండుగ వెనుక ఉండాల్సిన ఆ ఆత్మ, ఆ అనుబంధం ఎక్కడో మిస్ అవుతున్నాయి. పక్కింటి వాళ్ళే ఎవరో తెలియని ఈ కాంక్రీట్ అడవుల్లో మన పిల్లలకు పండుగ అంటే ఏంటో బుక్స్లో చూపిస్తున్నాం తప్ప ఆ అనుభూతిని ఇవ్వలేకపోతున్నాం. మనం ఇక్కడ ఏసీ గదుల్లో కూర్చొని హ్యాపీ సంక్రాంతి అనే మెసేజ్లు పంపిస్తుంటే, అక్కడ ఊర్లో పాత ఇంటి అరుగు మీద కూర్చొని మన నాన్న వీధి చివరికే చూస్తుంటాడు. మనం పంపే కొత్త బట్టల కోసమో ₹1000 డబ్బు కోసమో కాదు, నా కొడుకు వచ్చాడు అని ఊర్లో తన స్నేహితులందరికీ చెప్పుకోవడం కోసం. మనం పంపే స్వీట్ బాక్సుల కంటే అమ్మ చేత్తో కలిపి పెట్టే ఆ ఒక్క ముద్దలో ఉండే తృప్తిని మనం కోట్లు ఖర్చు పెట్టినా ఇక్కడ కొనలేం. పట్టణాల్లో ఎంత సంపాదించినా పల్లెటూరిలో ఆ పండగ పూట పొందే ఆత్మీయతను మాత్రం మనం ఎప్పటికీ సరితూచలేం. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, పండగ అంటే కేవలం వేడుక కాదు, మన మూలాలను గుర్తు చేసుకునే సమయం, మన సాంప్రదాయాలను మన పిల్లలకు వారసత్వంగా ఇచ్చే సమయం. అందుకే ఈ సంక్రాంతిని ఆన్లైన్ విషయాలతో సరిపెట్టకండి. ఈ సంక్రాంతికి మన పల్లెకు వెళ్దాం, ఆ మట్టి వాసనను పీలుద్దాం, కన్నవారి కళ్ళల్లో ఆ ఆనందాన్ని చూద్దాం. అదే కదా అసలైన సంక్రాంతి సంబరం. మీరు కూడా మీ ఊరిని, ఆ పల్లెటూరి పండుగని మిస్ అవుతున్నారా? అయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఊరి పేరును కామెంట్ బాక్స్లో తప్పకుండా మెన్షన్ చేయండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మా ఆరి ఛానల్ తరపున మీకు, మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు. నేను మీ సాయినాథ్, సైనింగ్ ఆఫ్ టీమ్ ఆరి.